Hello friends, welcome to ZK's View. So today, 23rd October 2025, we are going to cover నేషనల్ కరెంట్ అఫైర్స్. మనం ఈరోజు 23 అక్టోబర్ యొక్క నేషనల్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాటిని మనము మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింక్ చేస్తుంటే మనకు చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుందన్నమాట. కమింగ్ టు ది ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండియా అప్గ్రేడ్స్ ఇట్స్ డిప్లొమాటిక్ మిషన్ ఇన్ కాబుల్ టు ఫుల్ ఎంబసీ స్టేటస్. సో ఇక్కడ India upgraded its technical mission in Kabul to a full-fledged embassy of India, marking its first complete diplomatic re-engagement in Afghanistan since 2021. This decision strengthens India's presence in Central Asia and enhance regional stability under its neighborhood first policy. భారతదేశం కాబూల్లో ఉన్న తాత్కాలిక మిషన్ను పూర్తిస్థాయి భారత రాయబార కార్యాలయంగా అప్గ్రేడ్ చేసిందన్నమాట. సో 2021లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది భారతదేశం తీసుకున్న తొలి ప్రధాన దౌత్యపరమైన చర్య. ఈ నిర్ణయం మధ్య ఆసియా ప్రాంతంలో భారత్ ప్రభావాన్ని పెంచుతుందన్నమాట. ఓకే, మనకి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ యొక్క టాపిక్ అనేది. కమింగ్ టు ది ఎగ్జామ్ రెలవెన్స్, దట్ ఈస్ ఇండియన్ ఫారిన్ పాలసీ, neighborhood relations, India-Afghanistan ties, and regional security. Coming to the second topic, that is India crosses 20 billion AI investment milestone. So ikkada India have crossed $20 billion. This will boost AI research, digital governance, and startup innovation across India. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MEITY ప్రకారం భారతదేశంలో కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగాల పెట్టుబడులు $20 బిలియన్ మించాయన్నమాట. ఇది డిజిటల్ వ్యవస్థ మరియు స్టార్టప్ ఎకోసిస్టమ్ వృద్ధికి సహాయపడుతుంది. కమింగ్ టు ది ఎగ్జామ్ రెలవెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ ఎకానమీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ 2025. మనకి ఈ మధ్య ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవుతుంది. ఇందులో ప్రధానంగా మనకు అన్ని వర్క్స్ కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ టెకీస్ కానీ అంతా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ కోల్పోవడం జరుగుతుంది. కమింగ్ టు ది థర్డ్ టాపిక్, దట్ ఈస్ సుప్రీం కోర్ట్ లాంచెస్ డిజిటల్ కేస్ ట్రాకింగ్ డాష్బోర్డ్. The Supreme Court of India launched a digital case tracking dashboard to allow citizens and lawyers to track cases in real time. It integrates data from all high courts and district courts. సో ఇక్కడ మనకు భారత్ సుప్రీంకోర్టు డిజిటల్ కేస్ ట్రాకింగ్ డాష్బోర్డ్ను ప్రారంభించింది. దీని ద్వారా ప్రజల మరియు న్యాయవాదులు తమ కేసులను ఆన్లైన్లో మరియు రియల్ టైంలో ట్రాక్ చేయవచ్చు. అన్ని హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో డేటాను ఇది ఒక సిస్టంలో ఏకీకృతం చేస్తుందన్నమాట. అంటే ఈ డేటా అంతా మెర్జ్ చేసి మనకు రియల్ టైమ్స్ అప్పుడు ఎక్కడ ఏ కేసు ఎక్కడ ఉంది, ఎవరు వాదించారు, ఎంత టైం తీసుకున్నారు, ఎవరు నిర్దోషి, ఎవరు దోషి అనేది ఈ సిస్టమ్ ద్వారా తెలియజేస్తుంది. కమింగ్ టు ది ఎగ్జామ్ రెలవెన్స్, judiciary reforms, e-governance, transparency in judicial process. Coming to the fourth topic, that is Defense Ministry approves Make 2 projects for MSME. The Defense Acquisition Council approved 5 new Make 2 projects worth 4,200 crore to promote indigenous defense manufacturing by MSME under Atmanirbhar Bharat. రక్షణ సేకరణ సమితి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ 4,200 కోట్ల విలువైన 5 మేక్ 2 ప్రాజెక్టులను ఆమోదించింది. ఇది స్వదేశీ రక్షణ తయారీని ప్రోత్సహించడానికి మరియు MSME రంగం ద్వారా అమలు కానున్నాయన్నమాట. సో మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అనేది మనకు ఈ మధ్య ఎక్కువ వింటున్నాం. కమింగ్ టు ది ఎగ్జామ్ రెలవెన్స్, డిఫెన్స్ ఇండిజినేషన్, ఆత్మనిర్భర్ భారత్ అండ్ మేక్ ఇన్ ఇండియా. సో మనకి ఈ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అనే ద్వారా మనకు ఈ క్వశ్చన్లు అడగడం జరగచ్చు ఫ్యూచర్లో. కమింగ్ టు ది ఫిఫ్త్ టాపిక్, దట్ ఈస్ RBI ఇష్యూస్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ఫర్ NBFCs. The Reserve Bank of India issues a comprehensive cyber security framework for NBFCs to safeguard digital finance system from fraud and data breaches. ఇక్కడ చూస్తే NBFC అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అన్నమాట NBFCs అంటే. సో ఇక్కడ మనకు భారత్ రిజర్వ్ బ్యాంక్ RBI నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీలు NBFCs కోసం విస్తృతమైన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ను ప్రకటించింది. ఈ డిజిటల్ ఫినాన్స్ వ్యవస్థల్లో మోసాలు మరియు డేటా లీకులు నివారించడానికి ఉపయోగపడుతుంది.
Coming to the exam relevance, economy under banking sector regulation, cyber security, fintech governance. Coming to the sixth topic, that is India Sri Lankan joint military exercises Mitra Shakti 9 begins. The 11th edition of India Sri Lanka Army exercises Mitra Shakti began in Pune. The focus is encounter and counter terror operations and humanitarian assistance under the UN mandate. భారత శ్రీలంక సైన్యాల మధ్య మిత్రశక్తి 11 అనే సంయుక్త మిలిటరీ వ్యాయామం పూణేలో ప్రారంభమైంది. ఇది ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు మరియు ఐక్యరాజ్య సమితి మ్యాండేట్ కింద మానవతా సహాయం పైన దృష్టి సారిస్తుందన్నమాట ఈ మిత్రశక్తి 11 అనేది. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, డిఫెన్స్ కోఆపరేషన్, నైబర్హుడ్ పాలసీ. కమింగ్ టు ది సెవెంత్ టాపిక్, దట్ ఈస్ నీతి ఆయోగ్ లాంచెస్ ఆక్వా బ్లూ మిషన్ ఫర్ సస్టైనబుల్ ఫిషరీస్. Niti Aayog launched the Aqua Blue Mission 2025, targeting 50 lakh tons of sustainable fish production and marine resources conservation by 2030. ఇక్కడ నీతి ఆయోగ్ ఆక్వా బ్లూ మిషన్ 2025ను ప్రారంభించింది. 2030 నాటికి 50 లక్షల టన్నుల స్థిరమైన మత్స్య ఉత్పత్తి మరియు సముద్ర వనరుల రక్షణ దీని లక్ష్యం అన్నమాట. ఇక్కడ ఆక్వా బ్లూ మిషన్ 2025 అనేది మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మిషన్స్ అడగడం జరుగుతుంది. మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు అంటారు, ఏ మినిస్ట్రీ స్టార్ట్ చేశారు అనేది జరగచ్చు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఎకానమీ ఇంక్లూడ్స్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్, ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ. Coming to the eighth topic, that is IMD issues red alert for heavy rains in South India. The Indian Meteorological Department IMD issued a red alert for heavy rainfall in Kerala, Tamil Nadu and Andhra Pradesh due to a low pressure ఏరియా ఓవర్ ది బే ఆఫ్ బెంగాల్. మనకు లో ప్రెషర్ ఏరియా అంటే అక్కడ మనకు ఇదే హాట్గా మారడం జరుగుతుంది అన్నమాట, హై టెంపరేచర్స్. సో మనకు ఈ హై ప్రెషర్ ఏరియా అంటే మనకు కోల్డ్ అనమాట. అవి లో ప్రెషర్ ఏరియాను ఆక్యుపై చేసి మనకు ఈ సైక్లోన్గా ఫామ్ అవడం జరుగుతుంది. దీనివల్ల మనకు వర్షాలు పడుతాయి అన్నమాట. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రభావంతో కేరళ, తమిళనాడు, ఆంధ్ర తీర ప్రాంతాలకు భారీ వర్షాలు కురిసే సాధ్యత ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసిందన్నమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, దట్ ఈస్ ఇండియన్ క్లైమేట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో టుడే వీ కవర్డ్ నియర్లీ 8 టాపిక్స్, అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ డూ సబ్స్క్రైబ్. హోప్ యూ అండర్స్టాండ్. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ మరియు కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ ఉంటే, ఇంకేమన్నా ఎక్స్ట్రా డీటెయిల్స్ యాడ్ చేయాలి అంటే మనకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. హోప్ యూ అండర్స్టాండ్. Thank you. Have a nice day.